ఏమిటే కాంతం ఏడుస్తున్నావేంటి? ఆ బ్యాగ్ ఏంటి? ఎక్కడికి ప్రయాణం? పుట్టింటిగా? చాలండి, పెళ్ళి పిలవలేదు, నేను ఏడుస్తుంటే మీరు వాళ్ళు. పెళ్ళా? ఇప్పుడెవరికి పెళ్ళి? అదేనండి, ఆ జియో ఓనర్ లేడు, ముఖేష్ అంబానీ, ఆయన కొడుకు అనంత అంబానీకి రాధికకి పెళ్లి చేశాడుగా. నన్ను పెళ్లి పిలవలేదండి. నీకన్నా తిక్క? వాళ్ళ పెళ్లికి నిన్నెందుకు పిలుస్తారు? ఏ ఎందుకు రాడు? నేను సెల్ ఫోన్ కొనిన దగ్గర నుంచి అందులో సిమ్ కార్డు జియోదేనా, నా సెల్ ఫోన్ జియోదేనా, నా ఇంట్లో టీవీ జియోదేనా, అంతేకాదు నా ఇంట్లో ఉన్న నెట్ కూడా జియోదే కదండి. నా సెల్లో బ్యాలెన్స్ అయిపోయిన దగ్గర నుంచి డబ్బులు వేసుకోండి అని చెప్పేసి ఒకటే గోల్ చేస్తాడు, టచ్లో ఉంటాడు. అట్లాంటి వాడు కొడుకు పెళ్లి చేసుకుంటూ నన్ను పెళ్లికి పిలవలేదండి. అర్థమైంది నీ బాధ. ఇప్పుడు ఎదురింట్లో ఉన్న డాక్టర్ కళాధర్ గారిని పిలిచారా? పిలవలేదు. పక్క ఇంట్లో ఉన్న అత్తలూరు నాగజ్యోతిని పిలిచారా? పిలవలేదు. మరి వాళ్ళందరినీ పిలవనప్పుడు నిన్ను ఎందుకు పిలుస్తారే? వాళ్ళని పిలవక్కర్లేదండి, ఎక్కడ ఎవరి పెళ్లిళ్ళు అవుతున్నా పెళ్లి తినొస్తారు వాళ్ళు. అదే పిలుస్తాడేమో పెడదామని చెప్పేసి బట్టలు కూడా బ్యాగ్లో సర్ది పెట్టుకున్నాను. నన్ను పిలవనే లేదండి ఆయన. సరేలే, వదిలేసి ఏం చేస్తాం? చూపిస్తాను, నా తడాకు చూపిస్తాను. మన అమ్మాయికి 3 నెలల్లో పెళ్ళిందిగా, రిలయన్స్ వాళ్ళని ఒక్కడు కూడా పెళ్లికి పిలవని అనుకున్నారు. సరే సరే గాని ఇంతకీ మీ తమ్ముడికి పెళ్లి చూపులు అన్నావు, ఆ సంగతి ఏమైంది? పిల్ల నచ్చిందా? వెళ్ళామండి, పిల్ల బంగారు బొమ్మలాగా ఉంది. కానీ మా తమ్ముడి కంటే ఒక వయసు పెద్దదండి. సర్లే, ఏం చేస్తాం, వదిలేసేయి. మళ్ళీ వచ్చే సంవత్సరం వస్తామని చెప్పొచ్చామండి. ఇంకేమన్నా పిచ్చా తింగర వేషాలు నువ్వును? ఏంటండి, ఒక సంవత్సరం అవుతానే కదా ఇద్దరు వయసు సమానం అయ్యేది. నన్ను తింగిరంటారేంటి? మీరు తింగిరి. కర్మ కర్మ, ఇస్తాను ఆయనతోటి. ఎప్పుడు మీ తమ్ముడు గురించి అంబానీ గురించి ఆలోచించడమే కానీ పిల్ల పెళ్లి దగ్గర పడుతుంది, దాని గురించి ఏమైనా ఆలోచించావా లేదా? అదే ఆ అమ్మాయిని పిలుస్తాడేమో, ఆ పెళ్లికి వెళ్తే ఒక ఐడియా ఉంటుంది అనుకున్నా. వినవలే లేదు, ఏం చేద్దాం? ఇదిగో ఈ లిస్టు చూడు. ఏమిటండి, ఫోటోగ్రాఫర్కి 5 లక్షలా? వాడు ఫోటోలు తీస్తాడా, పెళ్ళంతా వాడే చేస్తాడా? వాడు క్యాండిడ్ ఫోటోగ్రాఫరే. క్యాండిడా అంటే? క్యాండిడ్ ఫోటోగ్రాఫర్ అంటే మనకు తెలియకుండా మన ఫోటోలు తీస్తాడన్నమాట. మనకు తెలియకుండా మన ఫోటోలు తీసేవాడికి 5 లక్షలు ఎందుకండి? దండగా మా అల్లుడు ఉన్నాడుగా, అదే ఆ మేనల్డు ప్రసాదం గాడు, వాడి దగ్గర సూపర్ మోడల్ యాపిల్ ఐఫోన్ 17 ఉందంట. వాటితోటి 4 బొమ్మలు తీయాలంటే తీసిస్తాడు. డబ్బులు మిగులుతాయి, ఈ 5 లక్షలు మిగులుతాయి. తీసేయండి అది. ఏమిటి, పెళ్లి భోజనాలు 10 లక్షలా? ఎన్ని పెడతారండి? ఏమిటనుకున్నావు, 5 స్టార్ హోటల్ ఆర్డర్ అది. 5 స్టారా నీ బొంద? వాడు పెట్టేవన్నీ కూడా ఉత్తరాది వంటకాలు. అసలు ఆ పదార్థాలు ఏంటో మనకు తెలుస్తావు. పైగానే రుచి ఉండదు, పచి ఉండదు. తీసేయండి, ఏమక్కర్లేదు. మా ఊళ్ళో కనకయ్య అని వంట మాస్టరు, తెలుగు వంటకాలు బ్రహ్మాండంగా వండుతాడు. వచ్చిన వాళ్ళందరికీ ఆ వంటకాలు వడ్డించామంటే చక్కగా కడుపు నిండా తిని అని తేల్చుకుంటూ పోతారండి. కొట్టేయండి, అది కూడా వద్దు. ఇంపోర్టెడ్ ఫ్లవర్స్ 2 లక్షలా? ఏమన్నా ఉంది? 2 లక్షలు ఏంటండి? అసలు పెళ్లికి అయ్యి కాకుండా పీకి పారేస్తారైతే వాళ్ళు. ఏమక్కర్లా, మన చుట్టుపక్కల గులాబీ తోటలు ఉన్నాయి కదా, 2 పుట్టలు దమ్మంటే తెచ్చి పెడతారు, అయిపోతుంది. చీర కట్టడానికి, పెళ్లి కూతురు చీర కట్టడానికి 15,000. ఏమండో 30 సంవత్సరాల ఇండస్ట్రీ ఇక్కడ నేనున్నా, నేను కడతానండి, ఏం అక్కర్లేదు. అన్నీ దండమాని పనులే. వదిలి గారు, విజయపురం అదే ఆ పనిలోనే ఉన్నామండి. పెళ్లి మాటలే మాట్లాడుకుంటున్నాం. అదే అమ్మాయి కూడా అంబానీ లెవెల్లో పెళ్లి చేయమంటుంది. అంబానీ లెవెల్లో చేస్తానమ్మా, తప్పకుండా చేస్తానన్నా. ఏమిటి
మీరు కూడా అంబానీ లెవెల్లో పెళ్లి చేయమంటున్నారా? చేస్తా చేస్తా చూదురు కానీ అంబానీ లెవెల్లోనే పెళ్లి చేస్తారండి. అలాగే 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 ఓకే. వాళ్ళకి అంబానీ లెవెల్లో పెళ్లి కావాలంటండి. చూస్తారు కదా నేను ఎంత చేస్తానో. ఏమండి నాకు చిన్న అనుమానం, సలహా ఇవ్వండి. ఏంటో? మనకి చుట్టాలు బంధువులు చాలా ఎక్కువ. ఒకళ్ళని పిలిస్తే నలుగురు వచ్చేస్తారు. అవును. ఎవరిని పిలవకపోయినా చాలా ఫీల్ అవుతారు. అంటే ఏం చేద్దామండి? దాన్నే ఉంది, అందరికీ ఇన్విటేషన్ కార్డులు పంపు. చివరిలో గమనికాన్ని పెట్టేసి పెళ్ళయి పెళ్ళంతో సుఖంగా ఉన్నవాడు మాత్రమే రావాలను అని ప్రింట్ చేయించు. చాలండి